ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఎయిర్పోర్ట్ రాక ఇప్పుడు కాకరేపుతోంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య సమస్యగా మారిపోయింది. అయితే కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే శరవేగంగా అడుగులు కూడా వేస్తోంది. ఈ మేరకు 1788 ఎకరాలను సేకరించాలని భావించింది. ఇప్పటికే 1300 ఎకరాలకు పైగానే భూములను సేకరించింది. మొత్తంగా 734 కోట్ల రూపాయలతో కుప్పం ఎయిర్పోర్ట్ అంటే ఒకవైపు కార్గో విమానాశ్రయంతో పాటు డొమెస్టిక్ సర్వీసులు నిర్వహించడానికి కూడా సమాయత్తమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతులు కూడా తీసుకుంది. ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో ఏ రకమైన అభ్యంతరం ఆ ప్రభుత్వం నుంచి లేదు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటికే ఎన్ఓసి కూడా వచ్చింది కాబట్టి శరవేగంగా పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చేత మరో 3 నెలల్లో శంకుస్థాపన చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారము తమిళనాడు ప్రభుత్వం మాత్రము అటువైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలే ప్రస్తుతం అయితే రాజకీయ చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అసెంబ్లీలో డిఎంకే ఎమ్మెల్యేలు హోసూర్ ఎయిర్పోర్ట్ను రాకుండా కర్ణాటక సర్కారు అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కుప్పంపై ఉన్నటువంటి ప్రేమ హోసూర్పై లేదు, మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని అక్కడ టీవీకే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తుండడంతోనే ఇప్పుడు రాజకీయ అంశంగా మారిపోయింది. మొత్తంగా దాదాపుగా ఇప్పటికే 313 కోట్ల రూపాయలకు పైగానే హట్కో నుంచి రుణం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణం కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతోంది. ఎయిర్పోర్టు భూసేకరణ కోసము ఇప్పటికే 198 కోట్ల రూపాయల వరకు కూడా రైతులకు పరిహారంగా చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే రామాపురం అంటే రామకుప్పం మండలంలోని రామాపురం ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ రాబోతోంది కాబట్టి అక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున భూములు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే 1300 ఎకరాలు కూడా ఇప్పటికే రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. మరో 400 ఎకరాల వరకు కూడా సేకరణ పనులు అయితే వేగవంతంగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా వేగంగానే కుప్పంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే కర్ణాటక ప్రభుత్వం అనుకూలంగానే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న తమిళనాడు నుంచి మాత్రమే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి ప్రధాన కారణము ఏరియల్ డిస్టెన్స్ 150 కిలోమీటర్లు సాకు చూపి హోసూరుకి టెక్నికల్గా అబ్జెక్షన్ చెప్పడము సరైంది కాదు. ఎందుకంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము తమిళనాడు సర్కారు హోసూరులో ఎప్పటి నుంచో అక్కడ నిర్మాణ పనులు చేపట్టాలి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈలోపు కుప్పం ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్తో పాటు లాజిస్టిక్ అంటే ఒకటి కార్గో విమాన రాకపోకలు నిర్వహించడం ద్వారా లాజిస్టిక్ హబ్గా కుప్పంని మార్చాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. ఈ నేపథ్యంలోనే కుప్పంను ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది కాబట్టి కుప్పం ఎయిర్పోర్టును అతి తొందరలోనే ప్రారంభించాలి, లేదంటే అక్కడ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో కుప్పం ఎయిర్పోర్టుకు శరవేగంగా అడుగులు పడుతుంటే మరోవైపు తమిళనాడు ప్రభుత్వం మాత్రము ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ మరోవైపు అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలదీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ టీవీకే ప్రభుత్వం చాలా స్పష్టంగానే అనుమతుల పైన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇది 3 రాష్ట్రాల మధ్య ఒక ఎయిర్పోర్టు ఒక సెంట్రిక్గానే వివాదానికి తెరతీసినట్టుగా స్పష్టమవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రము ఇప్పటికే 1788 ఎకరాలను గుర్తించింది. ఇందులో 1300 ఎకరాలకు పైగానే సేకరించింది. మరో 400 ఎకరాలు సేకరణ పనులు చేపట్టింది కాబట్టి తొందరలోనే ముఖ్యమంత్రి చేత కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, లేదంటే ఆ రాష్ట్రం నుంచి రాజకీయ పార్టీల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఇప్పటికే బెంగళూరు ఎయిర్పోర్టు ఎన్ఓసి పొందినటువంటి కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. కుప్పం మరింత అభివృద్ధి చెందాలంటే పౌర విమానయాన సేవలతో పాటు రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వం భావించింది కాబట్టి అక్కడ లాజిస్టిక్ హబ్తో పాటు రవాణా సౌకర్యాలు పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి
ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ 3 రాష్ట్రాల మధ్య కాకరేపినటువంటి కుప్పం ఎయిర్పోర్టు విషయంలో మాత్రము ప్రభుత్వం ముందుకే అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే పౌర విమానయాన శాఖ కూడా అంతే వేగంగా కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ9 కుప్పం నుంచి.